మంచి బెనిఫిట్. అంటే మన హెయిర్ అనేది గ్రోత్కి, ఇంకా హెయిర్ వైట్ రాకుండా ఇంకా మంచి టిప్స్ తోటైతే నేను ఇవాళ ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్గా చూడండి. మీకు 100% ఈ మందారం ఆయిల్ అనేది తప్పకుండా యూజ్ అవుతుందన్నమాట. సో నేను ఏం చేశానంటే, ఇక్కడ మార్నింగ్ మా పక్కదే ఒక పార్క్ ఉంటుందన్నమాట. ఆ పార్కుకి వెళ్ళేసి ఆ పార్కులో మొత్తం అంతా గార్డెన్లో ఎక్కువ అన్ని మందారం చెట్లే ఉంటాయి. నేను వెళ్ళేసరికి ముందే ఒక ఆవిడ వెళ్ళేసి అన్ని పూలన్నీ కోసుకొని వచ్చిందనమాట. ఇక్కడ తెలుగు వాళ్ళు ముందు ఉదయాన్నే వెళ్ళేసి వాకింగ్ అని వెళ్ళి అలా పూలు మొత్తం కోసుకొని వెళ్తారనమాట. సో నేను అప్పుడప్పుడు నూనె అయిపోయినప్పుడల్లా వెళ్ళి ఇలా పువ్వులు అలాగే మందారం ఆకులు తీసుకొని వచ్చేసి ఇంట్లో అయితే నేను మందారం ఆయిల్ అయితే చేస్తానన్నమాట. సో లక్కీగా ఏంటంటే ఆవిడ కోసుకున్నా ఇంకా ఇంతమంది కోసుకొని పోయినా కూడా లోపల సైడ్ నేను వెళ్ళినప్పుడు ఫుల్గా పైన చెట్టుకైతే ఉన్నాయన్నమాట. అవి అందకనో ఏమో కానీ ఇంకా ఎవరైతే తీసుకోలేదు. నేను వెళ్ళగానే ఒకే చోట నాకు ఒక 10 పూలు అయితే అక్కడ దొరికాయి అనమాట. సో అవి తెంపేసుకొని ఇక్కడ నేను కవర్లో వేసాను. అలాగే దాంతోపాటు మందారం ఆకులు కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ అంతా అంటే ఒక సుమారుగా ఒక మన ఇల్లు ఉంటుంది కదా, ఒక కుంట స్థలం అంటారు కదా, అంతమైన మొత్తం అంతా మందారం తోటలాగా ఉందన్నమాట. అక్కడ పార్కులో ఫేమస్ పార్క్ అంటే ఇక్కడ మాకు దగ్గరలో ఉంది. సో ఇందాక చూసారు కదా మీరు, అది ఈత చెట్టు అనమాట. అది ఇక్కడ ఉంది పార్కులో. అది అది మనం యూజ్ చేయడం వల్ల ఇంతకుముందు ఎప్పుడన్నా మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు చలికాలము అది తింటూ ఉంటే మనకి పెదాలు పగలకుండా ఉంటాయి అన్నమాట. సో ఇంక ఇక్కడ మొత్తం అయితే నేను ఆకులన్నీ తీసుకొచ్చేది ఇలా వాటర్లో కడిగి పక్కన పెట్టుకొని కాసేపు ఉన్న తర్వాత అదంతా తుడిసేసి వాటర్తో అంతా పిండేసి కొంచెం తుడిచేసుకొని మనం ఆయిల్ తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను కలబంద ముక్కలు ఉంటాయి కదా, అవి కొంచెం వేసాను. అలాగే ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం మెంతులు, ఇంకా మందారం ఆకులు, ఇవన్నీ కలిపి ఇప్పుడు మనము మందారం ఆయిల్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కడాయి పెట్టేసుకొని మనము కొబ్బరి నూనెని ఇందులో వేసుకోవాలన్నమాట. నేనైతే 1 కిలో డబ్బాలో సగం వేస్తున్నాను. ఇంతకుముందు అయితే ఒక సగం చేశానమాట. మిగిలిన సగం అయితే నేను ఇందులో వేస్తున్నాను. కిలో డబ్బా ఉంటుంది కదా, అందులో సగం వేసాను అనమాట. ఇప్పుడు కడాయి పెద్దది కాబట్టి సో మీకు కొంచెం లాగే కనిపిస్తుంది. ఇది ఒక 1/2 కిలో ఉంటుంది అనమాట. సో ఇలా మొత్తం అంతా వేసేసుకొని కొంచెం మరీ హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది కదా, అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం అన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వేసుకోవాలన్నమాట. ఇందాక చూపించాను కదా మందారం ఆకు, అవన్నీ వేసుకోవాలి. మరీ హీట్ ఎక్కువ పెట్టకూడదు అనమాట. ఎందుకంటే స్లో ఫ్లేమ్లో అది మొత్తం అన్నీ వేసామంటే బాగా మరుగుతుంది అనమాట. మనం వేసినవి అన్నీ అందులో జిగట అనేది, మందారంలో జిగట, ఇంకా మెంతులు, మందార పువ్వులు, ఇవన్నిట్లో జిగట పదార్థం ఉంటుంది. ఆ జిగట పదార్థం అంతా కలబందలో కూడా సేమ్ జిగట వస్తుంది కాబట్టి అవి జిగట అనేది ఆయిల్కి పట్టేసి అది బాగా మరిగిస్తాం కాబట్టి ఆ తైల్ని అంటే ఆ ఆయిల్ వాడిన తర్వాత మనకి జుట్టుకి ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే జిగట పదార్థం వల్ల మన జుట్టు అనేది కొంచెం ఎక్కువ సిల్కీ హెయిర్ లాగా వస్తుందన్నమాట. మనము ఎప్పుడైనా సరే తలస్నానం చేసే ముందు ఈ నూనెని ఒక 1/2 అవర్ కనుక ముందు పెట్టుకొని బాగా మాలిష్ చేసేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత మీరు తలస్నానం చేశారంటే జుట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే కంటిన్యూగా కనుక వాడారంటే ఈ నూనెని హెయిర్ అనేది ఫుల్ బ్లాక్ వస్తుందన్నమాట. ఎలాంటి కెమికల్స్ ఉండదు, న్యాచురల్ ఆర్గానిక్ ఆయిల్ అనమాట. ఇది ఇంట్లోనే ట్రై చేయండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోతే. సో అందుకోసమని నేను ఇవాళ తయారు చేస్తున్నాను కాబట్టి వీడియో అయితే తీసాను అనమాట. ఇలా 1 బై 1 అన్నీ వేసుకొని ఫస్ట్ అన్ని ఉల్లిపాయలు, ఇంకా మెంతులు, మందారమాకు, కలబంద అవన్నీ వేసేసుకొని లాస్ట్లో మందారం వేస్తాం అనమాట. సో ఇలా వేసేసుకొని హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు. పైగా ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఆయిల్ అనేది మొత్తం అంటే ఇనికిపోకుండా తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి మనం సన్న మంట మీద మనం ఆయిల్ అంతా మరిగిస్తున్నాం కాబట్టి ఎక్కువైతే ఇనికిపోదనమాట. మనం ఎంతైతే వేసామో అంతే ఉంటుంది. అంటే స్లో ఫ్లేమ్లో మనం ఉడికిస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ నూనెకి పడతాయి అన్నమాట. కలుపుకుంటూ మొత్తం అంతా కొంచెం మగ్గేలాగా ఒక 10 నిమిషాల వరకు అయితే మీరు మగ్గనివ్వండి. 10 నిమిషాలు మగ్గిందంటే చాలు మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చూసారు కదా, మరీ క్రిస్పీగా కాకుండా, ఆకులు మనం వేసాం కదా క్రిస్పీగా కాకుండా కొంచెం మధ్యలో మీడియం అనమాట. ఈ విధంగా ఇలా మొత్తం అన్నీ మగ్గినాయి అంటే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం అంతా ఇలా చూసారు కదా, ఈ విధంగా అంతా మగ్గిపోయిన తర్వాత స్టవ్ వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చల్లారబెట్టుకొని 1 గంట అట్లా చల్లారిన తర్వాత ఈ విధంగా కలర్ మారుతుందన్నమాట. ఇలా కలర్ మారుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఈ ఆకులన్నీ వేసాం కదా, ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసేసి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకోండి. మనం అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయిల్ మనం ఒక సీసాలో స్టోర్ చేసుకుంటాము. ఈ మిగిలిన ఆకులు ఉంటాయి కదా, అది గట్టిగా పిండేసి ఆ వచ్చిన ఆయిల్ కూడా
తలకు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. 3 ఇయర్స్ బేబీ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ నూనెని ఖచ్చితంగా వాడచ్చు. అలాగే చిన్నపిల్లల నుంచి మనం ఇంకా ఎప్పటికీ పర్మనెంట్గా ఈ ఆయిల్ కనుక వాడామంటే వైట్ హెయిర్ అనేది అస్సలు రాదండి, 100% రాదు. నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మా పిల్లలకి నేను అదే అలవాటు చేశానన్నమాట. జుట్టు అనేది ఫుల్ బ్లాక్ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే సాఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. మీరు డైలీ ఇది యూజ్ చేయొచ్చు, లేకపోతే తలస్నానం చేసేటప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇదంతా ఆయిల్ వడగట్టుకోవాలి. అలా తీసేసుకొని ఆకులు పక్కన పెట్టేసుకొని ఇలా చాయ్ పెడతాం కదా, చాయ్ వడగట్టే దాంట్లో ఇలా వడగట్టుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి మందారం ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అసలు ఇది 3 మంత్స్ వరకు అయితే ఎక్కడికి పోదు, పాడవదు. 3 మంత్స్ వరకు కరెక్ట్గా అట్లనే ఉంటుందన్నమాట, ఎలాంటి స్మెల్ రాదు. కాకపోతే పాడవకుండా ఉంటుంది. మనకి ఈ ఆయిల్ అనేది కొంతమందికి ఫస్ట్ టైం చేసుకొని యూజ్ చేసే వాళ్ళైతే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. సో స్మెల్ వచ్చినా కూడా ఏం కాదు, అలవాటు అయితే కనుక చాలా బెస్ట్, ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి. మందారం ఆకు వేసేసి మందారం ఆయిల్ అయితే నేనైతే జామ్ డబ్బాలో అయితే పోసి రెడీ చేశాను అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.